మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టారోట్ కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే శిరీష. అక్క, ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అక్క, ఓవరాల్ గా చూసుకుంటే ఉగాది విశేషంగా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కెరియర్ డెవలప్మెంట్ చూసుకుంటే ఎలా ఉంటుందంటారు ఒక్కసారి? నమస్తే, ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కన్యా రాశి వాళ్ళకి చూసుకుంటే కనుక ఓవర్ థింకింగ్ మానేయాలి, ఈగోని పక్కన పెట్టాలి. అది వర్క్ విషయంలోనైనా సరే, రిలేషన్షిప్ విషయంలోనైనా సరే, ఫ్రెండ్స్ మధ్యలోనే ఎక్కడైనా సరే ఈగోని నా ఈగో హర్ట్ అయింది అని అనుకుంటే ఫ్యూచర్లో అన్ని విషయాల్లోని హర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. వీళ్ళకి ఇంత ఈగోనా అని చెప్పేసి మిమ్మల్ని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం ఈగోని పక్కన పెట్టి గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయటం, ఓవర్ థింకింగ్ కాకుండా అవసరం వచ్చే ఆలోచన మాత్రమే చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్, డిప్రెషన్, ట్రామా ఇవన్నీ వీళ్ళంతటి వీళ్ళే ఎవరికి వాళ్ళే సెల్ఫ్గా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ ఓవర్ థింకింగ్ని పక్కన పెట్టేసి నాకేదో అయిపోతుంది, నాకేదో జరిగిపోతుంది, ప్రతి ఒక్కరు నా గురించే మాట్లాడుకుంటున్నారు, నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు, నాకు వెనకాల ఏదో చేస్తున్నారు, నాకేదో జరిగిపోతుంది, ఇలాంటి ఒక ఇల్యూజన్, భయం, అన్నెసెసరీ విషయాల గురించి ఓవర్గా థింక్ చేయడం, ఈ ప్యాటర్న్ని చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకి ఏదో అయిపోతుంది అని చెప్పేసి బాడీకి మనమే ఒక నెగిటివ్ సిగ్నల్ ఇస్తాం. సో జనరల్గా మన బాడీకి ఉన్న తత్వం ఏంటంటే ప్రతిదీ కూడా మెమరైజ్ చేసుకుంటుంది, అంటే ఒక మెమరీని స్టోర్ చేసుకుంటుంది. సో మీరు ఎంత నెగిటివిటీ అనేది మీ అంతటా మీరే అది జనరేట్ చేసుకుని బాడీకి ఇస్తారో అలాంటి రిజల్ట్ మాత్రమే, అలాంటి వైబ్రేషన్స్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శిరీష, ఒక డ్రైనేజ్ పక్కన కూర్చున్నారు, ఎంతసేపు కూర్చుంటారు? ఒక 2-3 minutes. 2-3 minutes చాలా ఎక్కువ టైమే చెప్పారు. 2-3 minutes యాక్చువల్లీ సెకండ్స్. ఓకే, అదే మంచి అగరబత్తి, మంచి ధూప్ స్టిక్, మంచి టెంపుల్ వాతావరణం, వెళ్ళి కూర్చున్నారు. లేదు మంచి గంధపు చెట్లు, కూర్చున్నారు. ఎంతసేపు ఉండగలుగుతారు? ఎంతసేపు అన్నా ఉండగలుగుతాం. ఎందుకు ఉంటాం? అక్కడ క్లైమేట్ బాగుంది, వైబ్రేషన్ బాగుంది, స్మెల్ బాగుంది. సో అట్రాక్ట్ అవుతున్నారు, ఉండాలి అనే వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ అట్రాక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఓన్లీ. అంటే మీరు ఎంత బాగా ఆ నెగిటివిటీని మీకు మీరే ఇన్పుట్ చేసుకుంటారో రిమైనింగ్ అంతా కూడా నెగిటివ్ అనేది మనకి అట్రాక్టివ్ అవుతూ ఉంటుంది. సో ఆ నెగిటివ్ వైబ్రేషన్ మీ బాడీకి మీ ఆలోచనతో మీరే ఇస్తారు. సో అలా ఇచ్చినప్పుడు నెగిటివిటీని మాత్రమే మనం అబ్జర్వ్ చేసుకుంటాం. వన్స్ యూ స్టార్టెడ్ పాజిటివ్ అలైన్మెంట్, ఆ అలైన్మెంట్ అనేది చాలా పాజిటివ్గా ఓన్లీ పాజిటివ్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ మైండ్ సెట్. సో ఏదో జరిగిపోతుంది అనే దానికంటే కూడా ఐఎమ్ ఫైన్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ పవర్ఫుల్. సో ఇది అలవాటు చేసుకోవాలి లైఫ్లో. మరీ ముఖ్యంగా కన్యా రాశికి సంబంధించిన వాళ్ళు అంటే ఒక ఇల్యూజన్లో ఉండటం వల్ల ఇల్యూజన్ ప్యాటర్న్సే మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. సో వీళ్ళు దాని నుంచి బయటికి రావాలి. మరి స్టూడెంట్స్కి ఎలా ఉంటుందంటారు ఇయర్లో? మంచి సక్సెస్ ఉంది శిరీష. యాక్చువల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని విన్నింగ్ సిచ్యువేషన్స్ అనమాట. అంటే ఎగ్జామ్స్లో బాగా రాయగలుగుతారు, బాగా ప్రజెంట్ చేయగలుగుతారు, అండ్ స్కోర్ కూడా బాగా చేయగలుగుతారు. వీళ్ళు అనుకునే దానికంటే కూడా బాగా ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. మరి జాబ్ పరంగా, కెరియర్ పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? జాబ్ పరంగా చూసుకుంటే కొన్ని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కొన్ని ఈగో క్లాషెస్ ఉంటాయి వర్క్స్ ప్లేస్లో, కొన్ని ఈగో క్లాషెస్ ఉంటాయి. దానివల్ల ఇంటెన్షనల్గానే వీళ్ళకి రావాల్సిన ఆపర్చునిటీస్ని కావాలని తొక్కిపెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఎంత బాగా పాజిటివ్గా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళిపోతే అంత మంచిది. ఈగోకి పోతే ఆ ఈగో మనల్నే కిల్ చేస్తుంది. అది మనీ పరంగా, రిలేషన్షిప్ పరంగా, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా. సో ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఈగోని పక్కన పెట్టి క్లాషెస్ ఏవైతే ఉన్నాయో దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకొని, మీరు తప్పు లేదని ప్రూవ్ చేసుకోవాలి అనేది కాదు, బట్ అట్లీస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు, ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు అనే కన్సర్న్ అయినా ఉంటుంది కదా. సో అది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ప్రజెంటబుల్గా ఉండటం, ఎక్స్ప్రెసివ్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. మనకి ఎందుకు లేని డమ్గా ఉన్నట్లయితే అది మీకే నష్టం.
ఎవరికైతే మ్యారేజ్ జరగలేదో వారికి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే లవ్ మ్యారేజెస్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఇయర్ లో. కన్యారాశి కి సంబంధించి లవ్ మ్యారేజ్ కి సంబంధించి చాలా అనుకూలంగా ఉంది. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ కి సంబంధించి కూడా మంచి అనుకూలతలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నెసెసరీ ఖర్చులు చాలా ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా ఒక మంచి పనికో, లేకపోతే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక బిజినెస్, ఒక చిల్డ్రన్ స్కూల్ ఫీజ్, లేకపోతే ఒక ప్రాపర్టీ తీసుకోవాలి, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ అనుకోకుండా మనీకి సంబంధించిన ఖర్చులు విపరీతంగా ఉండటం వల్ల ఏదైతే మనకు ఆ అమౌంట్ ఒక ఇంపార్టెంట్ పనులకి అవసరమో అక్కడ మనకి తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫినాన్షియల్గా మేనేజ్ చేసుకోవటం, ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే కొన్ని ఫినాన్షియల్ జగ్లింగ్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎట్ ఏ టైం అన్ని ఖర్చులు వచ్చేస్తాయి, ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి. మరి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే? ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ బాగుంది, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శ్రీష, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డిస్టెన్స్ ఉంది, ఓపెన్నెస్ లేదు, బాండింగ్ లేదు. చాలామంది ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ ఫ్రెండ్లీ, ఆ ఓపెన్నెస్, ఆ జాయ్, ఆ హ్యాపీనెస్, ఆ కనెక్షన్, ఆ ఎఫెక్షన్, ఎవ్రీథింగ్ మిస్డ్. సో మేబీ మనం ఇక్కడే స్ట్రక్ అయిపోయేదానికన్నా మన లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేద్దాం, ఎక్కడికైనా కొన్ని టెంపుల్స్కి వెళ్దాం, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేద్దాము, ఏదైనా నేర్చుకుందాము. సో ఇప్పుడు అంతా కూడా సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్గా ఎక్కడికైనా సోలో ట్రిప్, అది కూడా స్పిరిచువల్ ట్రిప్ వెళ్ళాలనే ఆలోచనలో ఉంటారు చాలా మంది రాశికి సంబంధించిన వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. చలో ఓకే, లోన్లీ కదా, నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవాలి, నన్ను నేను ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనే విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట చెప్పాలంటే. అండ్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి రిలేషన్షిప్లో, దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇద్దరిలో ఒకరు ఓపెన్గా లేరు. ఆ ఓపెన్నెస్ లేకపోవడం వల్ల ఇంకొక పర్సన్ పాటలు తప్పు చేస్తున్నారేమో, ఏదో హైడ్ చేస్తున్నారు, ఏదో దాస్తున్నారు, చెప్పట్లేదు, ఏదో జరుగుతుంది అనే ఒక వీళ్ళే ఒక ట్రామాని ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. మరి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉండే అవకాశం అయితే ఉంది. స్టూడెంట్స్కి చాలా బాగుంది, జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్ అవ్వాలనుకుంటున్న ఎంప్లాయీస్కి చాలా బాగుంది. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. కానీ బిజినెస్లో హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, ఎక్కువ రీస్టాక్కి డబ్బులు పెట్టడం అనేది మంచిది కాదు. అక్కడ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఎస్, బాగుంది. అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళకి, భూ సంబంధిత లావాదేవీలు చేసేవాళ్ళు, భూమికి సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది. మరి ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలి, చదువుకోవాలి, లేకపోతే అక్కడ సెటిల్ అవ్వాలి అని ఒక థాట్ ఉంటుంది కదా, వాళ్ళు వెళ్ళొచ్చు అంటారా? టైం పడుతుంది. యాక్చువల్గా వీసాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇట్ విల్ టేక్ టైం, బట్ డెఫినెట్లీ వెళ్తారు, కానీ టైం పడుతుంది. నాట్ ఇమీడియట్లీ, ఇట్ విల్ టేక్ టైం, మోర్ దెన్ 3 months. ఓకే అక్క, మొత్తం మీద మరి కన్యా రాశి వారికి ఇయర్ అంతా బాగుండాలంటే ఏం చేయొచ్చు అంటారు? కన్యా రాశికి ఇయర్ అంతా బాగుండాలి అని అంటే ఖచ్చితంగా అర్త్కి సంబంధించిన రెమెడీస్ చాలా బాగా ఎక్కువ చేసుకోవాలి. అంటే ఎక్కువ చెట్ల మధ్యలో, గార్డెన్లో, ఫారెస్ట్లో, బీచ్ ప్రదేశాల్లో టైం స్పెండ్ చేయడం, ఫుల్ మూన్ టైంలో మెడిటేషన్ చేయడం, బ్రెత్ వర్క్స్ చేయడం, ఫుల్ మూన్ టైంలో చంద్రుడికి ఆవు పాలల్లో షుగర్ మిక్స్ చేసి ప్రసాదంగా పెట్టడం, డైరెక్ట్గా ఇలా చూపించి వదలడం, పచ్చిపాలు చాలా మంచిది. దీనివల్ల ఏంటంటే మైండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మూన్ ఏంటంటే మన మైండ్కి సంబంధించి, అంటే మనం మంచి డెసిషన్స్ తీసుకోవాలనుకున్నా, లైఫ్లో హార్ట్ఫుల్గా, మైండ్ఫుల్గా, ప్లెజెంటబుల్గా లైఫ్ లీడ్ చేయాలనుకున్నా మూన్ సపోర్ట్ చాలా అవసరం. అలాగే ఎర్త్ ఎనర్జీస్ కూడా బాడీకి చాలా అవసరం. మనం ఏంటంటే అపార్ట్మెంట్స్ కల్చర్కి చాలా అలవాటు పడిపోయి చెప్పులు వేసుకునే తిరుగుతాం ఆల్ ద టైం. సో కొద్దిసేపు అయినా చెప్పులు లేకుండా ఫుల్ మూన్ టైంలో వీళ్ళు ఫారెస్ట్లో కానీ, బీచ్లో కానీ, ఇంటికి సంబంధించిన గ్రౌండ్ గార్డెన్, ఇంటికి సంబంధించిన గార్డెన్లో కావచ్చు, టెర్రస్ మీద కావచ్చు, టైం స్పెండ్ చేయడం వల్ల
ఏవైతే బ్లాక్ అయిన ఎనర్జీస్ ఉన్నాయో ఫుల్ మూన్ టైంలో బ్రెత్ వర్క్స్ చేయటం వల్ల మన లోపల ఉన్న బ్లాక్స్ రిలీజ్ అవుతాయి. పాజిటివ్ ఎనర్జీస్ని అలాగే మూన్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవటం వల్ల లైఫ్లో మెంటల్గానే కాకుండా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అలాగే ఇంటర్నల్గా కూడా చాలా మంచి లాభాలు ఉంటాయి. ఒక ఓవరాల్ గా ఈ ఇయర్ లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ శిరీష.